మీరు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారా లేదు? హరే కృష్ణ ఇంకెవరు? మాతాజీ అందరికి. హరే హరే కృష్ణ. కృష్ణ. మాతాజీ. విజయ నిర్మల మాతాజీ జాయిన్ కాలేదు. ఓకే, మళ్ళీ జాయిన్ అవుతారు. సో హరే కృష్ణ, అందరికీ స్వాగతం. సో ముందుగా భగవదాచార్యులను స్మరించుకునేసి భక్తి శాస్త్రంలో ఇంకొక యూనిట్లో 5వ యూనిట్లో పార్ట్ 2 ఉపదేశామృతం గురించి మనం చర్చించుకోబోదాం. సో ముందుగా మంగళాచరణ ప్రేయర్స్ చెప్పుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తత్పకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినీతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో హరే కృష్ణ. సో అందరికీ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా. అండ్ ఇవి ఇస్కాన్ భక్తి శాస్త్రి కోర్స్ యొక్క గైడ్ లైన్స్ అనమాట. సో టీచర్ ఎవరైనా సేమ్ గైడ్ లైన్స్ ఫాలో కావాల్సిందే. సో అందరు వీడియోలు ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు క్లాస్ వినేటప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి క్వశ్చన్స్ అడగండి, లేదా చివర్లో క్వశ్చన్స్ అడగచ్చు. యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి మీ నుంచి. ఓకే. ఒకవేళ వీడియో ఆఫ్ చేసినట్లయితే మీకు అబ్సెంట్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సో కాబట్టి వీడియో ఎప్పుడు ఆఫ్ చేసుకొని ఉండాలి. వీడియో ఆన్ చేసేసి మీరు అటు ఇటు తిరగడం కాదు, దాని ముందే కూర్చొని ఉండాలన్నమాట. వీడియో ఆన్ చేశారు కదా అనేసి, ఎందుకంటే కంప్యూటర్కి తెలియదు, వీడియో ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. మీరు అక్కడ లేకుండా కానీ అది వీడియో ఆన్ చేశారనేసి రికార్డింగ్ చూపిస్తుంది. సో మధ్య మధ్యలో మీకు తెలియకుండా కొంతమంది వాలంటీర్స్ని పెట్టాం. ఎవరు వాలంటీర్ అనేది వేరే వాళ్ళకి తెలియదు అనమాట. సో మిమ్మల్ని అందరినీ గమనిస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్తారు, ప్రభుజీ అటు ఒక్కరినే పెడితే వీళ్ళందరూ అనుకుంటారు మళ్ళీ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి, లేకుంటే వాళ్ళకి ఏదో టిప్స్ ఇచ్చేసి అక్కడ చీటింగ్ చేయొచ్చు. కోర్స్ మీరు ఎవరు చీటింగ్ చేయరు, బట్ సో ఇద్దరు ముగ్గురిని పెట్టామన్నమాట వాలంటీర్స్గా. సో వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఉపదేశామృతం అనేది శ్రీల రూప గోస్వామి మనకి మన సాంప్రదాయంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి లేదా ప్రామాణికమైనటువంటి ఆచార్యులు, పూర్వపు ఆచార్యులలో చైతన్య మహాప్రభు తర్వాత ఆయన శిష్యులైనటువంటి ఈ 6 గోస్వాములు అనేవారు చాలా గ్రంథాలను రచించేసి భావితరాలలో భక్తి కార్యాలు ఎలా చేయాలి అని అనేసి తెలియజేయడం జరిగిందనమాట. సో మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మనమందరం కూడా రూపానుగా అని అంటారు, అంటే రూప గోస్వామిని అనుసరించే వాళ్ళు అని అనేసి, ఫాలో అయ్యే వాళ్ళు అనేసి. సో మనం చెప్పుకునే శ్లోకాలల్లో కూడా వస్తుంది. మంగళాచరణ ప్రేయర్స్ చెప్పుకుంటాం కదా. ఓం అజ్ఞాన తిమిరంధస్య
జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభిష్టం స్థాపితమేన భూతలే స్వయం రూప కదా మహ్యం. ఇక్కడ వచ్చింది కదా, స్వయం రూప కదా మహ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీ గురుం శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ. శ్రీ రూపం మళ్ళీ వచ్చింది. సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం. సో రెండు చోట్ల రూప గోస్వామి గురించి వచ్చిందనమాట. సో భక్తికి సంబంధించినటువంటి విషయాలలో అందరూ ఈ ఆరుగురు గోస్వాములు కూడా ఎన్నో గ్రంథాలు రచించడం జరిగింది. కానీ రూప గోస్వామి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియచేస్తూ కొన్ని గ్రంథాలను స్పెషల్గా రాయడం జరిగింది అనమాట. సో దాంట్లో 3 పుస్తకాలు ఉన్నాయి ప్రాముఖ్యమైనటువంటివి. శ్రీల ప్రభుపాదుల వారు ఇంట్రొడక్షన్లో చెప్పారు. ఒకటి వచ్చేసి ఉపదేశామృతం, మనం ఇప్పుడు చదవబోయేది. ఆ తర్వాత విదగ్ధ మాధవ అని ఇంకొక పుస్తకం ఉంది. ఆ తర్వాత లలిత మాధవ, భక్తి రసామృత సింధు. సో ఇలా 4 పుస్తకాలు ఉన్నాయన్నమాట. ఏంటివి? భక్తి రసామృత సింధు, విదగ్ధ మాధవ, లలిత మాధవ, తర్వాత ఉపదేశామృతం. సో దీంట్లో మనం ఆల్రెడీ భక్తి రసామృత సింధు అయిపోయాయి క్లాసులు. నెక్స్ట్ ఉపదేశామృతం చదువుతాం. సో తర్వాత ఫ్యూచర్లో విదగ్ధ మాధవ, లలిత మాధవ అనే గ్రంథాలు సపరేట్గా చదువుకోవచ్చు అనమాట. వాటికి స్పెషల్గా ఇలా కోర్సెస్ అనేవి ఎక్కువగా లేవు. సో అయితే ఎవరైతే ప్రారంభంలో ఉంటారో ఈ గ్రంథాలన్నిటిలోనూ ఉపదేశామృతం నూతన భక్తులకు మొట్టమొదటి ఉపదేశంగా ఉపయోగపడుతుంది. ఈ ఉపదేశాలను చాలా నిష్ఠతో అనుసరించాలి. అప్పుడు జీవితం సార్థకం చేసుకోవడం ఎంతో తేలిక కాగలదు అనేసి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. క్లాస్ నడుస్తుంది. ఉపదేశామృతం అనేది నూతన భక్తుల కోసం అనేసి ఉందన్నమాట. సో ఎలా భక్తులు అనే వాళ్ళు భక్తి కార్యాలలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అని అనేసి. పద్మావతి మాతాజీ మీరు మ్యూట్ చేసుకోవాలి. ఓకే. సో ఈ ఇక్కడ చెప్పుకున్నట్లుగా ఇవి నూతన భక్తులకి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో మనం ఈ వచ్చే కొన్ని రోజులలో దీని గురించి చాలా లోతుగా డిస్కషన్స్ చేస్తూ ఉంటాం. సో భగవద్గీత అనేది ఎక్కువగా తత్వం ఉంటుంది. అంటే కృష్ణుడు దేవాది దేవుడు, ఈ భౌతిక ప్రకృతి, కర్మ, త్రిగుణాలు, భక్తి అనేవి ఎక్కువగా తత్వాలు ఉంటాయన్నమాట. సో ఆ తత్వాన్ని ఎలా పాటించాలి, ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంటుంది కదా. సో అంటే జీవితంలో మనం ఎలా వ్యవహరించాలి అనే విషయాలని ఈ ఉపదేశామృతంలో చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే. నా ఫోన్ ఒకసారి దీంట్లో పెట్టేస్తాం. ఒక్క నిమిషం. సో కాబట్టి ఇందులో చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు భక్తిలో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ శ్లోకం వచ్చేసి గురువు గురించి వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత 2-3 శ్లోకాలలో భక్తికి అనుకూలమైనటువంటివి, తర్వాత భక్తుల మధ్యలో సంబంధాలు ఎలా ఉండాలి, ఇలా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క విషయాన్ని మన ప్రాక్టికల్గా ఎలా జీవితంలో పాటించాలి అనే విషయాల గురించి తెలుస్తుంది అన్నమాట. సో మీరు ఇది చదివి ఈ క్లాసులన్నీ విన్న తర్వాత ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళడం కానీ, లేకుంటే ఇతర భక్తులతో ఎలా వ్యవహరించాలి,
ఆ, అనేసి మనం చాలా లోతుగా తెలుసుకోవచ్చు అన్నమాట. సో భక్తి అంటే కేవలం కృష్ణుడు మరియు మనమే కాదు, ఆయన యొక్క భక్తులతోటి కూడా ఎలాంటి సంబంధాలు ఉండాలి, తర్వాత భక్తిలో ఆ, ప్రగతి సాధించడంలో ఎలా ఉండాలి, ఒకవేళ ఆ ప్రగతి ఇవి పాటించినట్లయితే ఏం జరుగుతుంది అనేసి మొదటి 3-4 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ దాంట్లో చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఓకే, సో ముందుగా మనం ఫస్ట్ శ్లోకం తోటి స్టార్ట్ చేద్దాం. మ్మ్. ఎవరైనా చదువుతారా శ్లోకము ముందు మరియు అనువాదం? ప్రభుజీ ముందు చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. చదివేదా? ప్రభు హరే కృష్ణ. ఇది ముందు మాట అని ఉంది కదా. తొలి పలుకు. ఇంతసేపు నేను చెప్పిందంతా చెప్పింది అదే, తొలిపల్లికి. చెప్పింది అదే. సరే సార్. ఓకే, శ్లోకం చెప్పేసేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రథమ బిందువు వాచో వేగం మనసః క్రోధ వేగం జిహ్వా వేగ ముదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరః సర్వమపీపాం పృథవీం సశిష్యాత్. ఆత్మ సంయమనము ఇంద్రియ నిగ్రహము గల ఏ వ్యక్తి అయినా వాక్కు మాటల యొక్క వేగమును, మనస్సు యొక్క కోరికలను, క్రోధమును నియంత్రించి జిహ్వ యొక్క వేగమును, ఉదరము మరియు జననేంద్రియాలను నియంత్రించగలడో అట్టి ధీరుడు ప్రపంచమంతటా శిష్యులను చేసుకొనుటకు యోగ్యుడగును. హరే కృష్ణ ఓకే, ప్రభుజీ. సో 11 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి మీరు 15 మంది వరకు ఉన్నారు అనుకుంటాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చదవచ్చు. అంటే శ్లోకం ఒక్కటి చదవడం, కింద ఎక్స్ప్లెనేషన్ అనేది అది ర్యాండమ్గా ఎవరెవరు చదవాలి నేను చెప్తా ఉంటాను. సో అట్లా చదవచ్చు, కానీ శ్లోకం మాత్రం సో ఒక్కొక్కరికి ఒక్కటే వస్తుంది అనమాట. సో ఇక విజయ నిర్మల మాతాజీ మీ ఛాయిస్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మీరు ఈశోపనిషత్తులోనే మీరు చదవాలి. ఓకే, సో మధ్యలో కాకపోతే ఎప్పుడైనా ఎక్కడైనా చదవమన్నప్పుడు మళ్ళీ మీరు చదవచ్చు. ఓకే, సో హరే కృష్ణ. ఈ మొదటి శ్లోకంలో శిష్యులు గురువు యొక్క యోగ్యతలు ఏంటివి, ఎవరిని గురువుగా స్వీకరించాలి అని అనేసి రూప గోస్వామి తెలియజేస్తున్నారు అన్నమాట. ఓకే, మనకి ఏం చెప్పారు ప్రభుజీ ఫస్ట్ శ్లోకాలో? రూప గోస్వామి మనందరికీ తెలియజేస్తున్నారు గురువు యొక్క యోగ్యతలు ఏంటివి అని అనేసి. సో ఎవరు గురువుగా గురువు ఇప్పుడు ఈ స్థానంలో వాచో వేగం మనసో వేగం అనేది గురువుకి సంబంధించిన లక్షణాల ప్రభుజీ, శిష్యులకా? గురువు ఓకే. సో ఇటువంటి ఎవరైతే ఉంటే ఈ లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కానీ శిష్యులని స్వీకరించవచ్చు అని అనేసి చెప్తున్నారు అనమాట. సో చాలా మందికి ఎవరిని గురువుగా స్వీకరించాలి అని అనేది తెలియదు. అంటే అసలు గురువు అనే వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలనేది కూడా తెలియదు అనమాట. ఏదో కాషాయం బట్టలు వేసుకుంటే, లేదా పెద్ద పెద్ద బొట్లు వేసుకుంటే, లేదా బాగా జుట్లు పెంచుకునేసి మీసాలు గడ్డాలు పెంచేసి ఈ తల అంతా ఇలా ఏమంటారు ఇలా పెట్టుకొని ఉంటే ఇంకా వీళ్ళు గురువులు అని అనుకుంటారు, లేదా వీళ్ళందరూ కూడా గురువులే అనుకుంటారు అన్నమాట. కానీ రూప గోస్వామి చెప్తున్నారు బాహ్యమైనటువంటి వేషధారణ కాదు, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది చాలా ముఖ్యము అనేసి మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ఎలాంటి గుణాలు ఉండాలి, వాళ్ళు ఎంత నిష్టగా ఉండాలి అనేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో మనం తరచుగా ఎప్పుడు వింటా ఉంటాం, చాలా మంది కాదు, కొంతమంది ఈ సమాజంలో
గురువుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. వాళ్ళకి అనేక మంది వేల మంది శిష్యులు ఉంటారు. ఎంతో డబ్బు వస్తుంది, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ కొన్ని రోజుల తర్వాత మనం మీడియాలో న్యూస్ పేపర్స్లలో కానీ లేకుంటే టీవీలలో కానీ వార్తలలో కానీ వింటూ ఉంటాం. ఏదో ఒక సమస్యతోటి ఏదో ఒక ప్రాబ్లం ద్వారా వాళ్ళు ఆ, జైలుకు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. సో అసలు గురువు అనేవాళ్ళు ఏ యోగ్యతలను కలిగి ఉండాలి, ఏ లక్షణాలు కలిగి ఉండాలి అని అనేసి ఈ మొదటి శ్లోకంలో చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ లక్షణాలను కలిగి ఉంటారో వాళ్ళు వాళ్ళు మాత్రమే గురువులు అన్నమాట. సో మనం బాహ్య వేషధారణ చూసి వాళ్ళందరినీ గురువులు అనేసి వాళ్ళ కాళ్ళు మొక్కడం, లేకుంటే వాళ్ళని ఆశ్రయించడం, లేకుంటే వాళ్ళకి సేవలు చేయడం, వాళ్ళ ఆదేశాలు పాటించడం, లేకుంటే వాళ్ళకి డొనేషన్లు ఇవ్వడం, వాళ్ళ కార్యక్రమాలను వైభవంగా ఆర్గనైజ్ చేయడం. సో ఇలాంటివి కాదనమాట. ఓకే. సో ఫస్ట్ ఆ గురువు అనేది ఎవరు అని తెలుసుకుందాం. సో వాళ్ళకి ఏమి చేసి ఉండాలి, లేకుంటే వాళ్ళకి ఏమేమి యోగ్యతలు ఉండాలి అని అనేసి. సో మొదట అంటున్నారు వాక్కు ఉద్రేకాన్ని, అంటే మాట్లాడేదాన్ని మరియు మనసులో కోపాన్ని, నాలుకను, కడుపు, ఉదర అంటే కడుపు, తర్వాతకి మర్మావయవాలు, ఉద్రేకాన్ని నిగ్రహించుకోగలగాలి. సో ఇక్కడ చెప్పినటువంటి ఉద్రేకాలు ఏవైతే ఉన్నాయో, వాచో వేగం, మనసః క్రోధ వేగం, జీవ వేగం, ఉదరపస్థ వేగం. సో ఈ వేగాలను ఎవరైతే నిగ్రహించుకోగలరో వాళ్ళు మాత్రమే శిష్యులు అని అనేసి, వాళ్ళు మాత్రమే శిష్యులని ప్రపంచంలో శిష్యులని చేసుకోగలరు అని అనేసి. సో మరి ఇవి నియమాలు పాటించకుండా, లేకుంటే ఇవన్నీ క్వాలిటీస్ లేకుండా మరి గురువు స్థానంలో ఉన్న వారి సంగతి ఏంటి అనేది మళ్ళీ మనం తెలుసుకుందాం. సో పరీక్షిత్ మహారాజు ఇక్కడ పర్పట్లో శ్రీల ప్రభువుల వారు తెలియజేస్తున్నారు. పరీక్షిత్ మహారాజ్ అంటారు, ఇక్కడ సమాజంలో అందరు కూడా, ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, ఏదో ఒక తప్పు పని చేస్తారు. సో ఆ తప్పుని దానికి ప్రక్షాళనగా, లేదా ఆ తప్పుని చెడిపి వేసుకోవడానికి దానికి ఏదో ప్రాయశ్చిత్తం చేస్తారు. ఓకే. సో అసలు ఎందుకు ఈ ప్రాయశ్చిత్తం చేయడం అని అనేసి సుఖదేవ్ మహారాజుని అడగడం జరుగుతుంది అన్నమాట. సో మనం చూస్తూ ఉంటాం కదా, మనం ఎప్పుడైనా తప్పు చేసామనుకోండి, ఏం చేస్తాం, మనం కూడా వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని, స్వామి నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అనేసి దండం పెట్టుకొని వచ్చేస్తాం. లేదా ఏదో కానుకలు వేయడం, లేకుంటే ఏదో పూజ అర్చన చేయించడం చేసి మనం చేసిన తప్పుని కడిగేసుకోవడం అన్నమాట. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి ఆ తప్పులే చేస్తూ ఉంటాం. మళ్ళీ ఆ తప్పులే చేస్తూ ఉంటారు అనమాట. సో దీనికి శ్రీల ప్రభుపాల వారు ఒక మంచి ఉదాహరణతోటి వర్ణించడం జరిగింది అనమాట. సో ఒక వ్యక్తి దొంగతనం చేస్తాడు, చేసి అతను జైలుకి వెళ్ళి శిక్ష పడుతుంది, మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాడు. ఓకే. సో ఇతను ఎలాంటి వ్యక్తి, మూర్ఖుడు, అజ్ఞాని, మూడవ తరగతి చెందినవాడు. సో ఇంకొక తప్పు చేసి శిక్ష అనుభవించి మళ్ళీ తిరిగి ఆ తప్పు చేసే వాళ్ళని మూడో తరగతి. సో వీళ్ళకంటే ఇంకా కొంచెం సెకండ్ లెవెల్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు తప్పు చేస్తారు, చేసి జైలుకు వెళ్ళడం జరుగుతుంది. సో శిక్ష పడ్డ తర్వాతకి అప్పుడు సెట్ అవుతారు, ఓ మనం ఈ తప్పు చేయొద్దు. పిల్లలు కూడా అంతే కదా, కొంతమంది ఫస్ట్
కొంతమంది పిల్లలు ఏంటంటే వాడిని ఎంత కొట్టినా కానీ వాడు మానడు, అలాగే అవే తప్పులు చేస్తూ ఉంటాడు. ఇక కొంతమంది పిల్లలు ఏంటంటే, ఓ నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది, లేకుంటే టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ కొడతారని అనేసి తెలుసుకునేసి వాడు తప్పు చేయడం ఆపేస్తాడు. ఇక వీళ్ళు సెకండ్ తరగతికి చెందిన వాళ్ళు అనమాట. ఇక మొదటి తరగతి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కేవలం వింటారు. అంటే ఇది తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని అనేసి విని వాళ్ళు తప్పులే చేయకుండా ఉంటారన్నమాట. ఓకే, సో బెస్ట్ స్టూడెంట్ ఎవరినంటారు ఈ ముగ్గురులో? మొదటి తరగతి విద్యార్థులు. మొదటి తరగతి వాళ్ళు బెస్ట్ స్టూడెంట్స్ అన్నమాట. సో ఒకసారి తప్పు చేసి శిక్షను అనుభవించి మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు కొందరు. సో సెకండ్ గ్రేడ్కి సంబంధించిన వాళ్ళు అనుభవించిన తర్వాతకి ఆ తప్పుకి శిక్ష పడ్డ తర్వాతకి తెలుసుకునేసి ఎక్స్పీరియన్స్ అయ్యి అప్పుడు నిలిపివేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు సెకండ్ గ్రేడ్కి సంబంధించిన వాళ్ళు. ఆ తర్వాత కేవలం వినడం ద్వారానే ఇది చేయకూడదు అని అనేసి చేయకుండా ఉంటారు, వాళ్ళు ఫస్ట్ గ్రేడ్కి సంబంధించిన వాళ్ళు లేదా బెస్ట్ స్టూడెంట్స్ అన్నమాట. సో అలాగే శాస్త్రాలు కూడా మనకి ఎంతో గైడెన్స్ ఇస్తుంది. ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని అనేసి. కానీ చాలామంది ఏం చేస్తారు, అసలు వాళ్ళకి తెలియదు. అయితే తెలిసినా తెలియకపోయినా కానీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నియమాల ప్రకారంగా అది శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఉదాహరణకి అగ్ని ఉందనుకోండి, అది చిన్న పిల్లవాడు వెళ్ళి వేలు పెట్టినా కాలుతుంది, మనం వెళ్ళి వేలు పెట్టినా కానీ కాలుతుంది పెద్దవాళ్ళు. అది అగ్ని యొక్క ధర్మం లేదా దాని యొక్క నియమం. అయ్యో వీళ్ళు చిన్నపిల్లలు కదా, తెలవదు, అమాయకులు అని అనేసి కాలకుండా ఉండదన్నమాట. సో అలాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలు మనకి తెలియకపోయినా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నియమాలు మనం తెలియకపోయినా, మనం ఏదైనా తప్పు కార్యం చేసామంటే దానికి శిక్ష పడుతుంది అన్నమాట. సో ఇలా చాలామంది ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు, శిక్షను అనుభవిస్తూ ఉంటారు, మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటి, ఆ తప్పులు చేయడం, శిక్షను అనుభవించిన తర్వాత మళ్ళీ తప్పులు చేయకుండా ఉంటారనమాట. సో ఈ తప్పులు చేయకుండా ఉండే వాళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళంటే మోరల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేవాళ్ళు, నీతిగా బ్రతకాలి, నీతిగా ఉండాలి అనుకునే వాళ్ళు అనమాట. సో వాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ అయ్యో ఏదో ఒక విధంగా వాళ్ళు ఆ విధంగా ఉండాలని కోరుకుంటారనమాట. సో ఇక ఫస్ట్ వాళ్ళు ఏంటంటే శాస్త్రాలలో చెప్పినవి, సో ఇది శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ విధంగా ఉండాలి అని అనేది. సో మరి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయ్యి తప్పులు చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఇది కావాలా, లేదా శాస్త్రాల ద్వారా విని తెలుసుకొనేసి పాటించాలా? శాస్త్రాల ద్వారా తెలుసుకొని ద్వారా విని పాటించాలి. సో శాస్త్రాలు చదివి లేదా గురువుల దగ్గర నుంచి విని, అంటే ఆచార్యుల నుంచి విని ఈ విషయాన్ని తెలుసుకొని పాటించాలి. లేదు నేను ఎక్స్పీరియన్స్ అయ్యి అప్పుడు శిక్ష పడ్డ తర్వాతనే తెలుసుకుంటామంటే చాలా సమయం అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి అన్నీ మనం ఎక్స్పీరియన్స్ అయ్యి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో అలా అయ్యామనుకోండి మన జీవితం గడిచిపోతుంది అన్నమాట. సో మనం రియలైజ్ ఆ తప్పుల్ని తెలుసుకునే వరకు మన జీవితం గడిచిపోతుంది అనమాట. సో అందుకనేసి చాలా మంది అంటారు, ప్రభుజీ మాకు ఈ విషయాలన్నీ ముందే తెలుసుంటే మేము పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళం అనేసి. సో అలా ఏముండదు అనమాట. సో
బట్ బెస్ట్ ఈజ్ లైక్ విని నేర్చుకోవాల్సిందే అని అనేసి. సో ఈ సెకండ్ తరగతి వాళ్ళు ఎలాగైతే ప్రాయశ్చిత్తం పొందుతారో, లేక శిక్షణ అనుభవించి తన తప్పులను తెలుసుకునేసి దానికి ఏదో ఒక పరిష్కారం చేస్తారో, దాన్ని పరీక్షిత్ మహారాజు ఎలా పోలుస్తున్నాడంటే ఒక ఏనుగు యొక్క స్నానంతో పోలుస్తున్నాడు. ఏనుగు ఏం చేస్తుందంటే, మాయాపూర్లో ఒక 2 ఏనుగులు ఉండేవి అనమాట. అవి ప్రతిరోజు శనివారం పూట ఆ, కార్తీక మాసం నుంచి మళ్ళీ గౌర పూర్ణిమ వరకు మందిరం బయట రాధామాధవ మూర్తులను తీసుకునేసి పరిక్రమ చేసేవాళ్ళం. సో మేము అప్పుడు చూసాం వాటిని. వేరే ప్లేస్ ఉంటుందన్నమాట, ఎక్కడైతే ఏనుగులు నివసిస్తాయో ఆ ప్లేస్కి అప్పుడప్పుడు వెళ్ళి చూసేవాళ్ళం. సో అక్కడ పెద్ద అంటే వాటికి స్నానం చేయడానికి కానీ అట్లా ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్తాయి, నీళ్ళన్నీ గంటల కొద్దీ స్నానం చేస్తాయి. నీళ్ళు ఆ తొండంతో పోసుకుంటాయి ఒంటి మీద అంతా, మంచిగా శుభ్రంగా అయిపోతాయి అన్నమాట, గంటలు గంటలు స్నానం చేసి. కొంచెం ఒక 4 అడుగులు ఇటు పక్కకు బయటకు వచ్చేసిందంటే వెంటనే ఏం చేస్తుంది, మళ్ళీ తీసి చెత్త నెత్తి మీద వేసుకుంటుంది అనమాట, ఒంటి మీద వేసుకుంటుంది. సో ఇప్పుడు అంతసేపు స్నానం చేసి ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. ఏం లేదన్న. సో అలాగే మనం ఇలా తప్పులు చేసి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి లేకుంటే అర్చనలు చేయించి పూజలు చేయించి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. మళ్ళీ వచ్చి ఏం తప్పులు ఉండదు. చేస్తూ ఉంటుంటే ఉండదు ఉండదు ప్రభుజీ. ప్రభుజీ. సో ఈ అర్చనలు, కొబ్బరికాయలు కొట్టడం, ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ ఇలా ఏనుగు స్నానంతో పోల్చారనమాట. ఈ చాలా ఏనుగు మంది స్నానం 3వ తరగతి రెండు అసలు 3వ వాడు శిక్ష పడ్డా మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాడు కదా. సో వాడి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఏంటంటే, అయ్యో నేను ఈ తప్పు చేశాను, సో దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేద్దాం అనేసి ఏం చేస్తారంటే వచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు కదా, ఈ తప్పు చేసాం, ఇప్పుడు మీరు 2వ తరగతి వాళ్ళకి తప్పులు చేస్తారు, వాళ్ళు శిక్ష అనుభవించిన తర్వాత తప్పని తెలుసుకొని ఆ తప్పు మళ్ళీ తిరిగి చెయ్యరు అని చెప్పారు కదా. అని చెప్పి అంటే మళ్ళీ ఇప్పుడు అంటే డైరెక్ట్ గా చేయరు. దానికంటే ముందు ఆ శిక్షని ఎలా, అంటే అది తప్పు, దాని పరిష్కారం ఆ శిక్షను అనుభవించడంతో పాటు కొంత పరిష్కారం కూడా చేయిస్తారు కదా, ప్రాయశ్చిత్తం కూడా చేస్తానంట. సో నేను ఈ తప్పు చేశాను కాబట్టి దానికి ఇప్పుడు జైలుకు వెళ్ళడమే కాకుండా ఒక 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు కూడా కట్టాలి కదా ఆ తప్పు చేసినందుకు. సో అలా వీళ్ళు తప్పు చేసిన తర్వాతకి, శిక్ష పడ్డ తర్వాతకి మళ్ళీ వచ్చి మొక్కుతారు, నేను అయ్యో ఈ తప్పు చేసిన, సో కాబట్టి నేను చేసిన తప్పు పోవాలి అంటే మొక్కుకుంటాం కదా మనం. ఆ తప్పులు చేసిన తర్వాత మొక్కుతారు కానీ తిరిగి తప్పు చెయ్యరు కదా ప్రభుజీ. ఇప్పుడు ఏనుగు స్నానం అనేది 3వ తరగతి ఎగ్జాంపుల్ ఏమో అని నేను అనుకుంటున్నాను, నాకు అలా అర్థమవుతుంది. ఇప్పుడు ఏనుగు స్నానము అనేది 3వ తరగతి వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఉంటుందని నాకు అర్థమవుతుంది. 2వ వాళ్ళు మళ్ళీ తిరిగి తప్పు చెయ్యరు కదా, తెలుసుకుంటారు, ప్రాయశ్చిత్తం చేసుకుని ఆపుతారు అది కదా. ప్రాయశ్చిత్తం కూడా చేస్తారనమాట. సో ఆ ప్రాయశ్చిత్తం పొందడంలో ఏంటంటే ఇలా కొన్ని కార్యాలు చేయడం అన్నమాట. ఓకే, సో అలాంటి ప్రాయశ్చిత్తం అనేది ఉపయోగం లేదు అని అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే ఓకే ప్రభుజీ. ఆ ప్రాయచిత్తం అనేది ఏనుగు స్నానం లాంటిది అని చెప్తున్నారు ప్రభుజీ. ఏనుగు స్నానం లాంటిది. సో ఆ ప్రాయశ్చిత్తం చేయడం అనేది ఏనుగు స్నానం అంటే, సో మళ్ళీ తప్పులు చేయడం, మళ్ళీ ఇవి చేయడం అనేది దానివల్ల ఉపయోగం ఏంటి అని అనేసి పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడగడం జరుగుతుంది అన్నమాట. సో కొంతమంది అలాగే ఆధ్యాత్మిక సాధకులు చాలా మంది హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తుంటారు.
ఆ జపం తమ పాపాలను పరిహారం చేస్తుందని భ్రాంతి పడుతూ చేయరాని పనులన్నిటిని చేస్తారు. భగవంతుని మంత్రాన్ని జపించేటప్పుడు చేయగల 10 రకాలైన అపరాధాలలో ఇది ఒకటి. నామ్నో బలాదేశహి పాప బుద్ధి, అంటే హరే కృష్ణ మహామంత్ర జపబలం ఉంది కదా అనేసి పాపకార్యాన్ని చేయడం. సో అలాగే క్రిస్టియన్స్ కూడా అంతే అన్నమాట. ఇక్కడ ప్రభుపాల వారు భాష్యంలో చెప్తున్నారు, ఏం చేస్తారు క్రిస్టియన్స్ సోమవారం నుంచి శనివారం వరకు ఏదో తప్పు కార్యాలు చేస్తూ ఉంటారు, పాప కార్యాలు చేస్తారు. ఆదివారం రోజు చర్చికి వెళ్ళేసి ఏం చేస్తారు, పాప ప్రక్షాళన ఆ, పాప ప్రక్షాళన చేస్తారు. తప్పులను ఒప్పుకుంటారు. ఫాదర్ దగ్గర ఫాదర్ దగ్గరికి తప్పులను వెళ్ళేసి మేము ఈ తప్పులు చేసాం, మమ్మల్ని క్షమించండి అని అనేసి అంటారు అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటివి చేసి లాభం ఏంటి అని అనేసి, ప్రయోజనం ఏంటి అని అనేసి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారు అన్నమాట. సో ప్రభుపాల వారు రాస్తున్నారు, ఒక పుణ్యకార్యం ఒక పాప కార్యానికి విరుడు కాదు. ఓకే, సో మనం చేసినటువంటి పాపం అనేది ఏదైతే ఉందో దానికి కొబ్బరికాయలు కొట్టినా, అర్చన చేయించినా, లేకుంటే ప్రదక్షిణలు చేసినా అది విరుడు కాదనమాట. సో మనం చేసిన పాపకార్యానికి శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఈ గుడిలో చేసినటువంటి ప్రదక్షిణలు, కొబ్బరికాయలు కొట్టడం, వీటికి వేరే ఫలితం ఉంటుంది. సో వాటిని అనుభవించాల్సిందే అన్నమాట. సో ఇవి రెండు అనుభవించాల్సిందే. సో అయితే నిజమైన ప్రాయశ్చిత్తం ఏమిటంటే మనలో నిగూఢమైన ఉన్న కృష్ణ చైతన్యాన్ని మేలుకొల్పడమే. సో మన అందరి హృదయాలలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి, మేలుకొల్పాలి. సో అది నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం అన్నమాట. సో కృష్ణ చైతన్యాన్ని మేలుకొల్పడం అంటే నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం. అందరికి భక్తిలోకి తీసుకురావడం ప్రభుజీ. అంటే మనందరి లోపల మన భగవత్వంశం అనే విషయం ఇవన్నీ కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం, అందరినీ మనలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేసుకోవడం. ఆత్మ గురించిన జ్ఞానం. అది ఏం చేస్తే జాగృతం అవుతుంది? గురువులను గురువుని ఆశ్రయించడం, గురువుని ఆశ్రయించాలి, నామ జపం చేయాలి. అంటే చాలా కార్యాలు ఉంటాయి, ఏదో ఒక కార్యం చేస్తే మనలో ఉన్నటువంటి ఏబిసిడి ప్రభుజీ, ఏబిసిడి నిద్రలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యం బయటికి మేల్కోదన్నమాట. ఓకే, ఏబిసిడి చేయాలి, ఆచరించాలి. ఏదో ఒక చెప్పేసి దీనివల్ల మనకి కృష్ణ చైతన్యం మేల్కొంటుంది అనుకుంటే కాదనమాట. ఓకే, సో నిజమైన ఏబిసిడి అని చెప్తున్నారు ప్రభుజీ. విన్నాను, చదువుదాం. అసలు ఆ ఏబిసిడి రావాలంటే ఏం చేయాలి? సో జ్ఞానం కలగాలి, జ్ఞానం కావాలంట మనకి. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఓకే, శ్రవణ ఏంటిది అసలు? భగవంతుడు ఎవరు, మనం ఎవరు, భగవంతునికి మనకి గల సంబంధం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ నిజమైన ప్రాయశ్చిత్తానికి సత్యజ్ఞానం కావాలి. అలా కాలగాలంటే ఒక నిశ్చితమైన విధానాన్ని ఆచరించాలి. క్రమబద్ధమైన ఆరోగ్య విధానాన్ని పాటించేవాడు జబ్బు పడకుండా ఉంటాడు. అలాగే మానవుడు తన మూల జ్ఞానాన్ని పునరుద్ధరించుకోవడానికి కొన్ని సిద్ధాంతాలను అనుసరించి శిక్షణ పొందవలసి ఉంటుంది. ఓకే, సో మనలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యం మేల్కొల్లాలి అంటే ఏం చేయాలి? కొన్ని సిద్ధాంతాలను అనుసరించి శిక్షణ పొందవలసి ఉంటుంది అన్నమాట. సో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే తెలుగులో విద్య మరియు ట్రైనింగ్, అంటే ప్రాక్టికల్గా అప్లై చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి రెండు కావాలి. మన ఇష్టం ఉన్నట్లు కాదు, ఎలా సిద్ధాంతాలను అనుసరించాలి అన్నమాట. సో సిద్ధాంతాలను పాటిస్తూ శిక్షణ పొందాల్సి ఉంటుంది.
సో ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఇష్టం ఉన్నట్లు చేసుకొని పోతే మ్, అది సక్సెస్ కాదు. సో ప్రతిదీ కూడా ఎలాగైతే మ్, ఒక ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్కూల్లో అడ్మిషన్ వేస్తాం, తర్వాతకి 10th క్లాస్ వరకు స్కూల్కి పంపిస్తాం, స్కూల్ తర్వాతకి ట్యూషన్స్ పెడతాం, ఆ ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాతకి ఎగ్జామ్ ఎంసెట్ నీట్ ఏదో ఒకటి రాసేసి ఇంజనీరింగ్ మెడిసిన్ చదివిపిస్తాం. సో ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే కానీ వాళ్ళు బయటికి ఒక యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాతకి వాళ్ళు ఆ ఫీల్డ్లో ఆ సబ్జెక్ట్లో స్పెషలిస్ట్గా బయటికి రారు. సో అలాగే ఈ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం కూడా అలాగే. సో ఒక క్రమమైన పద్ధతిలో శిక్షణ పొందాల్సిన అవసరం ఉంది అన్నమాట. సో అందుకనేసి మనం అందరం కూడా వైష్ణవ సాంప్రదాయ ప్రకారం వైష్ణవ పద్ధతులన్నిటినీ పాటిస్తూ ఉండాలి. సో తిలక ధారణ చేయడం, కంటిమాల వేసుకోవడం, శాస్త్రాలు చదవడం, సిస్టమేటిక్గా ఈ పుస్తకాలన్నీ గ్రంథాలన్నీ చదవటం, శ్రీల ప్రభుపాల వారు మనకి ఇచ్చినటువంటి గ్రంథాలన్నీ చదవటం, ఉత్సవాలలో పాల్గొనడం, సేవలు చేయడం, ఇవన్నీ చేసుకుంటుంటే ఇదంతా కూడా శిక్షణ అన్నమాట. సో ట్రైనింగ్. సో ఈ అప్పుడు మనలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో అది మేల్కొంటుంది అన్నమాట. సో అలాంటి క్రమబద్ధమైన జీవితాన్ని తపస్య అంటారు. సో ఆరతులకు అటెండ్ కావడం, ఎవ్రీ సండే క్లాసులకు అటెండ్ కావడం, ఇదంతా కూడా తపస్యనే. ఓకే. సో ఇలా తపస్సు చేస్తే కానీ మనకి కృష్ణ చైతన్యం అనేది రాదన్నమాట. నియమ నిష్టలను, బ్రహ్మచర్యాన్ని అభ్యసించడం ద్వారా, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా, తమకు ఉన్నదానిని దానం చేయడం ద్వారా, ప్రతిజ్ఞాపూర్వకంగా సత్యం పలకడం ద్వారా ఏమంటున్నారు, శుచిగా ఉండడం, యోగాభ్యాసాలు అభ్యసించడం ద్వారా యథార్థ జ్ఞాన ప్రమాణానికి లేదా కృష్ణ చైతన్యానికి క్రమంగా ఉద్ధరించబడతారు. సో ప్రతిదీ మన ఈ కృష్ణ చైతన్యంలో ఇంపార్టెంట్ అన్నమాట. మనం చేసే ప్రతి కార్యం కూడా ఇంపార్టెంట్. అందుకే మిమ్మల్ని అందరినీ మీ వెంట పడేది ఏంటంటే ఈ మీ సాధన షీట్లు చూపెట్టండి, సాధన షీట్లు పెట్టండి అని అనేది. సో బేసిక్ చాంటింగ్ చేయడం, పుస్తకం చదవడమే ఇది జరగట్లేదంటే ఇక మిగిలిన విషయాలు చాలా దూరం. ఓకే. సో అందుకనేసి బేసిక్ సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్నే తపస్య అంటారు. రోజు చేయడం, రోజు అవే హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం, రోజు ఆరతులు పాడడం, రోజు నైవేద్యం పెట్టడం. సో ఇలా క్రమబద్ధమైనటువంటి నియమితమైనటువంటి జీవితాన్ని గడపడం అన్నమాట. నియమనిష్టలను మరియు మనం మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడం, ఇవన్నీ చేస్తూ ఉంటేనే అప్పుడు కృష్ణ చైతన్యంలో క్రమంగా ఉద్ధరించబడతామన్నమాట. ఒకవేళ ఏది పాటించకపోయినా కానీ ఏమవుతుంది, మన కృష్ణ చైతన్యం అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట. సో ప్రతి సండే క్లాసులో ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం, ప్రతి ఉత్సవాలు అటెండ్ కావడం, ఆరతులు చేసుకోవడం, ఇవన్నీ కూడా మన సాధనలో లేదా మన తపస్సులో ఒక ప్రధానమైనటువంటి అంశాలు అన్నమాట. సో ఏదో ఒకటి చేస్తూ మనం ఈ మానవ జన్మ తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్తామని అనుకోవడం కాదు. సో మనం క్రమక్రమంగా ఇంకా ఎక్కువగా భక్తి కార్యాలు చేసుకుంటూ ఉండాలన్నమాట జీవితంలో.
సో ఆ ప్రయత్నంలో విశుద్ధమైన దైవభక్తుని సహచర్యం గనక లభిస్తే వారు అదృష్టవంతులు. సో వారు దుస్తరమైన యోగా విధానం మనసును నిగ్రహించడానికి అవలంబించవలసిన పద్ధతులన్నింటినీ సునాయాసంగా నిర్వహించాలంటే క్రమబద్ధమైన కృష్ణ చైతన్య సిద్ధాంతాలను, అంటే వ్యభిచారం, మాంసభక్షణ, మత్తు పదార్థాలను సేవించడం, జూదమాడడం మొదలైన దురాచారాలను మానివేయడం అనుసరించాలి. సో ఇక్కడ ఉంటున్నారు, విశుద్ధమైన దైవభక్తుని సహచర్యం గనక లభిస్తే వారు చాలా అదృష్టవంతులు అని అనేసి చెప్తున్నారు. అంటే ప్రామాణికమైనటువంటి ఆచార్యుల యొక్క సాంగత్యం లభించడం అనేది. ఓకే, సో అప్పుడు అది చాలా అదృష్టం. దానితో పాటుగా ఇంకేం చేయాలంటున్నారు, ఈ 4 నియమాలని పాటించడం అనేది చేస్తే అప్పుడు మనం అందరం కూడా ఈ కృష్ణ చైతన్యంలో మేల్కొన్న వాళ్ళం అవుతాం అనమాట. యోగ్యుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను అనుసరించి కృష్ణ భగవానుని సేవలో నిమగ్నులు కావాలి. ఈ సులభమైన విధానమే పూజ్య రూప గోస్వామి ఉపదేశించారు. ఓకే, సో ఇంకా ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. యోగ్యుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను అనుసరించి కృష్ణ భగవానుని సేవలో నిమగ్నులు కావాలి. సో సేవలు చేయాలి అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏవేవైతే సేవా కార్యక్రమాలు ఉంటాయో ఆ సేవా కార్యక్రమాలలో మనకి ఏం చేయొచ్చు లేదా మనం ఏం చేయగలము అనేది చూసుకునేసి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సేవలో నిమగ్నమై ఉండాలి అన్నమాట. ఓకే, శ్రీల ప్రభుపాల వారి శిష్యులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సేవను తీసుకున్నారన్నమాట. నిన్న ఐడిసి క్లాస్లో చెప్పుకున్నాం. ప్రభుపాలు వారు మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా వాళ్ళు రికార్డు చేసి, అంటే నోట్స్ రాసుకోను, కొన్ని సందర్భాలలో ఆయన పక్కన ఉంటూ రాసుకున్నారనమాట పుస్తకాలలో, నోట్బుక్లలో. తర్వాత కొన్ని సందర్భాలలో రికార్డు చేసి పెట్టారు. కొన్ని సందర్భాలలో ఈ టేప్ రికార్డర్ ద్వారా రికార్డు చేశారు, కొన్ని సందర్భాలలో వీడియోల ద్వారా రికార్డు చేశారు, కొన్ని పుస్తకాలు ప్రచురించారు. సో ఇలా ఈ కార్యం అంతా ఒక్కరి వల్ల కాదు, వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. ఇవన్నీ ఈవెన్ డేట్తో సహా మనం చూసాం. ఏ డేట్ ఎక్కడ ఈ విషయాన్ని ఆయన ప్రభుపాల వారు చెప్పారు అని అనేసి మనకు గుర్తుంటుందా? మనం చేసే పనులు, మనం చేసే మాటలు రాసి పెట్టుకుంటామా? కానీ శ్రీల ప్రభుపాల వారు శిష్యులు ఏం చేశారో చూడండి మన కోసం. సో ఆయన మాట్లాడిన దాన్ని అంతా కూడా రికార్డు చేసి పెట్టారు, రాసి వాటిని మళ్ళీ మనం చదువుకోవడానికి, వాళ్ళు ఇంగ్లీష్లో ఉంటే దాన్ని మనకు కావలసిన భాషలో అనువదించడం జరిగింది. ప్రభుపాల వారి భగవద్గీత యథాతథము 80 భాషలలో అనువదించారనమాట. సో ఎంతమంది దీని వెనకాతల సేవలు చేసి ఉంటారు. సో జుమ్మా చేస్తే, అంటే సండే టు సండే చేస్తే అయిపోతుందా? ఇవన్నీ అవుతాయా? సండే వచ్చేసి ఒక 2 గంటలు ఆడ కార్యాలు చేస్తే అయిపోదు అనమాట. ఓకే, సో మనం అందరం కూడా ఒక సేవకి ఫిక్స్ అయి ఉండాలి. అండ్ ఆ సేవ మనం ప్రశ్నించుకోవాలి, ఈరోజు నేను కృష్ణుడి కోసం ఏ సేవ చేశాను, ఎంత సేవ చేశాను. అంటే ఒకటి ఇన్ని గంటలు చేయాలని కాదు, బట్ ఏదో ఒక సేవ చేస్తూ ఉండాలన్నమాట. మన సాధనతో పాటుగా సేవలు కూడా చేయాలి. ఓకే, సో ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను అనుసరించి కృష్ణ భగవానుని సేవలో నిమగ్నులు కావాలి. సో సేవలు చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ప్రతి ఒక్కరు కూడా ఒక సేవని ఫిక్స్ చేసుకొని, లేదా మన గురువులు ఏదైనా సేవ ఇస్తే ఆ సేవలో ఫిక్స్ అయి ఉండాలన్నమాట. ప్రతిరోజు చేయాలి సేవలు. సో ఇది సులభమైన విధానాన్ని పూజ్య రూప గోస్వామి ఉపదేశించారు అన్నమాట.
ఓకే, అర్థమైందా ఇంతవరకు? అర్థమైంది ప్రభుజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ డౌట్స్ కానీ? ఏమీ డౌట్లు ఏం లేవు ప్రభుజీ, ఓకే. అర్థమైంది. సో ఇంతసేపు అంటే ఇవన్నీ చెప్పిన తర్వాతకి సో ప్రభుపాల వారు ఇప్పుడు శ్లోకం గురించి చెప్తున్నారనమాట. అంటే శ్లోకంలో చెప్పిన విషయాలు. సో ముందుగా ఏమన్నారు? ఇలా దొంగలు ఉంటారు అంటే ఒక దొంగ ఎగ్జాంపుల్ చెప్పేసి 3 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. రెండో వాళ్ళు ఒకసారి శిక్షను అనుభవించిన తర్వాతకి తప్పులు చేయడం ఆపేస్తారు. మూడో వాళ్ళు అసలు విని కేవలం తెలుసుకొని ఆ తప్పులు చేయకుండా ఉంటారు అనేసి. సో ఈ తప్పులు చేసే వాళ్ళని శిక్షలు పొందే వాళ్ళని ఒక ఏనుగు స్నానంతో పోల్చడం జరిగింది. సో ఇలా చేసి ప్రాయశ్చిత్తం పొంది లేదా ఈ ప్రాయశ్చిత్తం చేసి దీని వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఇది ఏనుగు స్నానం లాంటిది. సో అసలు నిజమైన ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అని అనేసి దానికి సమాధానం ఏంటిది అని అంటే, మనం అందరం కూడా కృష్ణ చైతన్యంలో మేల్కొని ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని నిద్రపోతున్నటువంటి కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పాలి అని అనేసి. సో మన దగ్గరికి కొన్నిసార్లు కొంతమంది వచ్చి గైడెన్స్ అడుగుతారు. సో నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎలా ఈ ప్రాబ్లంని పోగొట్టుకోవాలి అని అనేసి. లేదా బయట చాలామంది వేరే వేరే వ్యక్తులని కొంతమంది గురువులను కానీ లేకుంటే బ్రాహ్మణులను కానీ ఆశ్రయించడం జరుగుతుంది. సో వాళ్ళు అలా ఆశ్రయించినప్పుడు చెప్తారు, మీరు ఆ పూజ చేయించుకోండి, ఈ పూజ చేయించుకోండి, ఈ వ్రతం చేయండి, లేకుంటే ఇన్ని రోజులు ఇది దానం ఇవ్వండి, అది దానం ఇవ్వండి అని అనేసి చెప్తారన్నమాట. చెప్తారా లేదా? చెప్తారు ప్రభుజీ. సో అవన్నీ కూడా భౌతికమైనటువంటివి అన్నమాట. దానివల్ల ఫలితాలు పొందొచ్చు, కానీ అది శాశ్వతమైనది కాదనమాట. సో నిజమే శాశ్వతమైనది ఏంటంటే కృష్ణ చైతన్యంలోకి రావడం. ఓకే, సో వాళ్ళందరికీ కూడా మనం కృష్ణ చైతన్యాన్ని చెప్పామనుకోండి, డైరెక్ట్గా మీరు హరే కృష్ణ చాలాసార్లు చెప్తా ఉంటారు డివోటీస్ కూడా, మీరు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, మీ అన్ని కష్టాలు లేకుంటే పాపాలు ఏవైతే ఉంటాయో పోతాయి అనేసి. కానీ వాళ్ళకి ఇంత సింపుల్ సొల్యూషన్ మీద ఆ విశ్వాసం ఉండదు. అండ్ అవన్నీ చేయాలి అంటే కూడా దాని వెనకాతల ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మాంసం తినకుండా ఉండడం, జూదం ఆడకుండా ఉండడం, తర్వాతకి ఏంటిది మత్తు పానీయాలు సేవించకుండా ఉండడం, ఇవన్నీ. ఓకే, సో అప్పుడు మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి అది రియల్ అటోన్మెంట్ అంటే నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం అన్నమాట, లేదా పర్మనెంట్ ప్రాయశ్చిత్తం అనేది ఇది. సో ఇప్పుడు మరి అలాంటి ఆధ్యాత్మిక ఆచార్యుడిని ఆశ్రయించాలి అంటే ఆ ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎలా ఉండాలి అని అనేసి తెలియజేస్తున్నారు అన్నమాట. సో దానికి ఆ నిజమైన ఆధ్యాత్మిక ఆచార్యుడిని ఆశ్రయించాలని చెప్పారు ఇంతసేపు. సో ఆ ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించడానికి అంటే అలాంటి ఆచార్యుడు ఎవరు అని అనేసి తెలుసుకోవాలన్నమాట. సో వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలి అని అనేసి ఇప్పుడు శ్లోకంలోకి ఎంటర్ అయ్యారనమాట. ఓకే, సో మొట్టమొదట ఏంటి అంటున్నారు? వాక్ శక్తిని నిగ్రహించాలి అని అనేసి. ఓకే, ప్రమిళమ్మ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మీ బుక్ లో ఎన్నో పేజీ ఉందో? నా దగ్గర అయితే 4వ పేజీ ఉంది, నా బుక్ లో ఉన్న దాంట్లో. నా బుక్ లో 6వ పేజీ ప్రభుజీ. 6వ పేజీలో ఉంది ప్రభుజీ. ఓకే, 8th పేజీ. హరే కృష్ణ. మొట్టమొదట మానవుడు వాక్ శక్తిని నియంత్రించాలి. మన అందరికీ మాట్లాడే శక్తి ఉంది కాబట్టి అవకాశం లభిస్తే చాలు మనం మాట్లాడనారంభిస్తాము. మనం కృష్ణ చైతన్యాన్ని గురించి చర్చించనిచో
అనవసరమైన విషయాల గురించి చర్చించాల్సి వస్తుంది. పొలంలో కప్ప బెకబెకలాడినట్లుగా నాలుక గలవారంతా తాము చెప్పదలుచుకున్నది ఎంత నిరర్ధకమైనను దాని గురించే చెప్పాలనుకుంటారు. కప్ప బెకబెక దయచేసి ఇక్కడికి వచ్చి నన్ను తిను అంటూ పాములను ఆహ్వానించుటకే పనికి వస్తుంది. మరణాన్ని ఆహ్వానిస్తున్నను అది అట్లు అరుస్తూనే ఉంటుంది. భౌతికులైన మానవులు మరియు నిరాకారవాదులైన మాయావాద తాత్వికుల మాటలను కప్పల బెకబెకలతో పోల్చవచ్చును. వారెప్పుడు అర్ధరహిత మాటలను మాట్లాడుతూ తమను కబలించుట కొరకు మరణాన్ని ఆహ్వానిస్తుంటారు. వాక్కును నియంత్రించుట అంటే మాయావాద తాత్వికులు భావించినట్లు స్వయంగా తమకు తాము విధించుకున్న మౌనం కాదు. ఈ విధమైన మౌనం తాత్కాలికంగా ప్రయోజనకరంగా కనిపించిన చివరకు నిష్ఫలమగునని రుజువు చేయును. శ్రీల రూపగోస్వామి ప్రతిపాదించిన నియంత్రించబడిన వాక్ అనగా కృష్ణ కథా విధానం అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుణ్ణి స్తుతించే విధానం. ఈ విధంగా నాలుక భగవంతుని నామాన్ని, రూపాన్ని, గుణాల్ని, లీలల్ని స్తుతించవలను. కృష్ణ కథా ప్రచారకులు ఎల్లప్పుడూ మరణ బంధాలకు అతీతులై ఉంటారు. వాగ్వేగాన్ని నియంత్రించుట వలన కలిగే ప్రయోజనం ఇదే. ఓకే. సో ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఆ విషయం గురించి అవగాహన ఉన్నా లేకపోయినా కానీ మాట్లాడుతూనే ఉంటారనమాట. సో నిన్నటి నుంచి నేను ఉండే ప్లేస్లో ఓనర్ వాళ్ళ బంధువులు వచ్చారు. ఒకటే మాటలు అనమాట, అవి దానికి ఎండ్ లేదు. మళ్ళీ చివరికి ఏదైనా సాధించారా లేకుంటే ఎవరైనా లాభం పొందారా అంటే ఏమీ ఉండదు. సో పొద్దున్నీ సాయంత్రం రాత్రి దాకా ఇవే ఉంటాయి అన్నమాట. అలా అందరూ ఈ మాట్లాడడానికి ఎవరికి అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారనమాట. సో ప్లస్ ఎస్పెషల్గా పక్కన వాళ్ళ గురించి మాట్లాడమంటే ఎస్ఏలు రాస్తూ ఉంటారు. ఎస్పెషల్గా ఇంట్లో ఉన్నప్పుడు వేరే ఎవరి గురించి అయినా మాటలు వచ్చాయంటే ఇంకా వాటికి ఎండింగ్ అనేది ఉండదు అనమాట. వాళ్ళు అట్లా వీళ్ళు అప్పుడు ఇలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు అని అనేసి ఎన్ని రోజులైనా కానీ వాళ్ళని కీర్తించడం అయిపోదు. సో ఇవన్నీ ఏంటంటున్నారు, ఇలా మాట్లాడడం కప్ప యొక్క బెకబెక అనమాట. సో కప్పలు ఏం చేస్తాయి, వర్షం పడగానే అవి బెక్ అని అరుస్తాయి అనమాట. సో అలా అరవడం అంటే నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వచ్చి తినేసేయండి అని అనేసి పాముకి చెప్పినట్లు. సో ఆ పాము ఏం చేస్తుంది, వచ్చి మింగేస్తుంది అనమాట దాన్ని. సో దాని ప్రాణం పోతున్నా కానీ అది మాట్లాడుతూనే ఉంటుంది. సో అలాగే సో మనం ఈ మాటలు మాట్లాడుతున్నాం, ఇదంతా కూడా ఏంటారు, గ్రామ్య కథ అంటారు, లేదంటే ప్రజల్ప అని అంటారు అనమాట. సో ఇలా బంధువుల గురించి, చుట్టాల గురించి, లేకుంటే రాజకీయ నాయకుల గురించి, స్పోర్ట్స్ గురించి, సీరియల్స్ గురించి, యూట్యూబ్, ఇంకేమేమి ఉన్నాయో ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది ఈ ప్రజల్పాన్ అనేది. ఫేస్బుక్లు, యూట్యూబ్లు, తర్వాతకి ఏమేమి ఉన్నాయో మనకందరికీ ఎక్కువ తెలియదు అవన్నీ. పిల్లలకైతే పొద్దస్తమానం అవే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి, దారిని పట్టిస్తున్నాయి. భౌతికం వైపు తీసుకెళ్తున్నాయి. అంధకారం. నిర్మలమ్మ చెప్పు, భగవంతుడికి ఎక్కడికి దూరంగా తీసుకెళ్తున్నాయి? మాయలో భగవంతుడికి దూరంగా తీసుకెళ్తున్నాయి ప్రభుజీ. కప్పతో సమానం ప్రభు, కప్పతో అదే మృత్యు కప్పతోటి సమానము. దగ్గరికి. సో
మరణం వైపు ఆ, దగ్గరకు తీసుకెళ్తాం. మృత్యువు దగ్గరికి తీసుకెళ్తున్నాయి అనమాట. సో మనం ఈ వీటిలలో పాల్గొన్నాము అని అంటే మనం మృత్యువుని ఆహ్వానించినట్లే. సో ఎస్పెషల్గా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో వాటికి వెళ్తే అక్కడ ఏముంటుంది? ఇదే ఉంటుంది. అంతా ఇట్లా వ్యర్థమైన ముచ్చట్లే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎంత సంపాదించుకున్నారు, ఎలా బాగుపడ్డారు, ఎవరు ఏమైపోయారు, ఇవే చెప్తారు. వాడు వాడు ఎలా చెడిపోతున్నాడు, ఇవే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? మృత్యు దగ్గరికి. మరణం వైపు తీసుకెళ్తాం. మరణం వైపు తీసుకెళ్తాయి అన్నమాట. సో ఈ యాక్చువల్గా వీటన్నిటి వెనకాల చాలా ఆధ్యాత్మికంగా చాలా విలువైన ఉన్నాయన్నమాట. ఇప్పుడు గృహప్రవేశ కార్యక్రమం కానివ్వండి, మనం జరిపే ఎన్నో సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, నామకరణ సంస్కారం, తర్వాతకి ఏమంటారు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, క్రెడల్ సెరమనీస్ అంటే ఉయ్యాల్లో వేసే సెరమనీ కానివ్వండి, అన్నప్రాసన కానివ్వండి, విద్యారంభ గృహప్రవేశం. సో ఇలా ప్రతి ఏ సంస్కారం చూసినా కానీ దాని వెనకాతల చాలా స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది అన్నమాట. కానీ ఇవన్నీ ఎలా మారిపోయాయి? ఒక పేరంటం లాగా మారిపోయింది. సో అక్కడికి వెళ్ళడం, కబుర్లు స్టేటస్ చూపించడానికి పనికొచ్చే ఫంక్షన్ లాగా. సో పేరంటం లాగా అనమాట. ప్రభుపాల్ వారు ఇక్కడ ఒక దగ్గర రాయడం జరిగింది, ఇవన్నీ కూడా కాలక్షేపం మరియు పేరంటాలుగా మారిపోయాయి అని అనేసి. సో వీటి వల్ల ఏమవుతుంది? మృత్యువే మనకి వస్తుందన్నమాట. సో అది కాకుండా అందరి బేసిక్ అడగాలి, ఎలా ఉన్నారు, బాగున్నారా, అంతవరకు చాలు. కానీ చెవులు కొరుకునేటట్టుగా అవే విషయాలు మాట్లాడడం కాదు. ఓకే. సో కృష్ణ చైతన్యం గురించి మాట్లాడాలి. అండ్ ఈవెన్ వీళ్ళే కాదు, బయట ఉన్నటువంటి తాత్వికులు, మాయావాద సిద్ధాంతాన్ని లౌకికులు, వీళ్ళందరూ కూడా నిరాకారవాదాన్ని ఆచరించే వాళ్ళు, ఆ మార్గంలో ఉండే వాళ్ళందరూ కూడా అర్ధరహితమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ భగవంతునికి సంబంధించిన విషయాలలో కూడా అందరూ ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటారు. సరి అయిన దాన్ని లేదా యథాతథమైన దాన్ని ఎవరు ప్రస్తుతించరన్నమాట. సో అలా ప్రస్తుతించినట్లయితే మనం మృత్యువుని ఆహ్వానించినట్లే అవుతుంది. అలా కాకుండా ఎప్పుడు కృష్ణ చైతన్యాన్ని, దానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించినట్లయితే భగవంతుని యొక్క నామాన్ని, రూపాన్ని, గుణాలని, లీలల్ని స్తుతించినట్లయితే మరణ బంధాలకు అతీతులై ఉంటారు అని అనేసి చెప్తున్నారు అన్నమాట. సో మనం కృష్ణ చైతన్యం గురించి చర్చిస్తున్నాము అంటే మనం మరణ బంధానికి అతీతులమవుతున్నట్లుగా అని. సో దానికి ఆపోజిట్ అన్నమాట. ఇంతకుముందు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ప్రజల పరిచయం, గ్రామ్య కథలు చెప్పడం వల్ల మృత్యు వైపు వెళ్తున్నాం. సో అలా కాకుండా కృష్ణుని గురించి సంబంధించినటువంటి విషయాలను చర్చించినట్లయితే అది మరణానికి అతీతంగా వెళ్తున్నారు, మరణ బంధాలకు అతీతంగా వెళ్తున్నట్లు. ఇదే వాగ్వేగాన్ని నిగ్రహించడం. సో కొంతమంది మౌనవ్రతం చేస్తారు. సో ఆ మౌనవ్రతం కొంతవరకు ప్రయోజనం కలిగించవచ్చు, కానీ అలా మౌనవ్రతం ఎంతకాలం ఉంటారు? ఉండలేము, ఎక్కువసేపు ఉండలేము అన్నమాట. ఎందుకంటే 1 గంట సేపు ఏమీ మాట్లాడకుండా కూర్చోవాలి అని అన్నాం అనుకోండి, ఉండలేము. సో లోపల మనకి తన్నుకొని వస్తాయన్నమాట మాట్లాడడానికి లోపల నుంచి. అశ్వమేధ యాగం చేసిన దానికంటే కూడా పెద్ద కష్టం మనకి. సో అయితే కృష్ణ చైతన్యం గురించి మాట్లాడడం వల్ల మనం అందరం కూడా మరణ బంధాలకు అతీతులమై ఉంటారు. ఇదే వాగ్వేగాన్ని నిగ్రహించడం అనేది. సో ఎవరైతే కృష్ణ చైతన్యం గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు ఏం కావచ్చు?
మరణ బంధాలకు అతీతులుగా ఉంటుంది. బంధనానికి వి- దానికి అతీతులుగా రూప కోసం ఉండొచ్చు. ఏం చెప్తున్నారు? గురువుగా కావాల్సిన ఆధ్యాత్మికాచార్యులు సో ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారో అల్టిమేట్ గా ఏంటంటే వాళ్ళు కృష్ణ గురువుగా ఉండేటువంటి అధికారం ఉంది, క్వాలిఫికేషన్ ఉంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి ఎవరైతే కృష్ణతత్వాన్ని బోధించే వాళ్ళు ఉంటారో వాళ్ళే గురువులు అని అనేసి చెప్తున్నాడు. సో మిగిలిన ఈ విషయాలన్నీ మాట్లాడే వాళ్ళని గురువుగా పరిగణించొద్దు అని అనేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎవరు చదువుతారు? నెక్స్ట్ ఎవరు చదువుతారు? చదివేనా ప్రభుజీ? చదవండి వీణా మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ పాద పద్మాలపై మనస్సును లగ్నం చేసినప్పుడు మనోవేగము నియంత్రించబడుతుంది. ఈ విషయమును గురించి చైతన్య చరితామృతంలో మధ్యలీల 22వ అధ్యాయం 31వ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. కృష్ణ సూర్య సమహ మాయా హయ అంధకార యాహా కృష్ణ తాహా నాహి మాయార అధికార. శ్రీకృష్ణుడు సూర్యుని వంటి వాడు, మాయ కేవలము అంధకారం వంటిది. సూర్యుడు ఉంటే చీకటి అనే ప్రశ్నే ఉండదు. అలాగే మనస్సులో శ్రీకృష్ణుడు ఉంటే మాయా ప్రభావం వలన మనస్సు కలత చెందే అవకాశమే ఉండదు. లౌకిక ఆలోచనలన్నింటినీ తొలగించుకోవాలనే యోగ విధానము ఎంత మాత్రము సహాయకారకము కాదు. మనస్సును శూన్యంగా మార్చాలనే యత్నము కృత్రిమమైనది. శూన్యత ఎప్పుడూ ఉండబోదు. కానీ మనిషి ఎల్లప్పుడూ కృష్ణుని గురించే ఆలోచిస్తూ ఉంటే, కృష్ణుని ఏ విధంగా చక్కగా సేవించాలో తలుస్తూ ఉంటే మనసు సహజంగానే నియంత్రించబడుతుంది. ఇలాగే కోపాన్ని కూడా ఓకే నియంత్రించవచ్చు. ఓకే ఫస్ట్ ఒక్కొక్కటి. ఫస్ట్ వాక్ వాక్కు వేగం సంబంధించినటువంటి విషయాల్ని చర్చించాం. మనస్సు ఇప్పుడు మనస్సుకు సంబంధించింది అన్నమాట. సో భగవద్గీతలో కూడా మన మనసుని ఎలా నియంత్రించుకోవాలి అనేది ఫస్ట్ కృష్ణుడు అర్జునుడికి బోధించడం జరుగుతుంది 6వ అధ్యాయంలో పతాంజలి అష్టాంగ యోగా పద్ధతి. ఓకే, అందరికీ గుర్తుందా? మర్చిపోయారా? ప్రభుజీ యమ నియమ మీరు ఫ్రెష్ గా క్లాస్ ఇచ్చారు కాబట్టి మీకు గుర్తుంది. లేదు ప్రభుజీ, ఈ 8 గుర్తున్నాయి. గుర్తుంది. ఓకే, అష్టాంగ యోగా వలన. సో ఇవన్నీ విన్న తర్వాత అంటే మనం ఎప్పుడు అవి కనెక్షన్ రావాలంటే, సో ఎక్కడ ఏ విషయం చెప్తున్నా కానీ, ఏ విషయం గురించి చర్చించినా కానీ, సో అది వేరే దగ్గర ఎక్కడ ప్రస్తావన వచ్చింది అని అనేది మనం వెంటనే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనస్సు గురించి చర్చిస్తున్నారు. సో మనకి దీనికి సంబంధించింది భగవద్గీతలో పలానా చోట శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు అని అనేది మనకి వెంటనే గుర్తుకు రావాలన్నమాట. సో ఆయన అష్టాంగ యోగ పద్ధతిని చెప్పి సో దానికి మళ్ళీ తిరిగి అర్జునుడు ఏమని ప్రశ్నిస్తాడు? అష్టాంగ యోగ చెప్పిన తర్వాతకి అర్జునుడు ఏమని ప్రశ్నిస్తాడు? మనసుని నియంత్రించడం కష్టమని చెప్తాడు. కష్టం అని చెప్పి దేన్ని నియంత్రించవచ్చు అని అంటాడు? గాలినైనా నియంత్రించవచ్చు, కానీ మనసుని నియంత్రించడం చాలా కష్టం అని చెప్తాడు. సో ఇదంతా విన్న తర్వాతకి గాలిని నియంత్రించవచ్చు కానీ మనస్సుని నియంత్రించలేము అని అనేసి చెప్పడం జరుగుతుంది. సో అక్కడ తాత్పర్యంలో శ్రీల ప్రభుపాలు, భాష్యంలో శ్రీల ప్రభుపాలు వారు రాస్తారు. సో అర్జునుడు ఎంత క్వాలిఫైడ్ పర్సన్ అంటే ఉత్తీర్ణత కలిగిన వాడంటే, అతని యొక్క విలువిద్య ద్వారా గాలిని దిశను మార్చగలడం, గాలిని నిర్దేశించగల శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట అర్జునుడు. సో అలాంటి వ్యక్తికే మనసుని నియంత్రించడం అనేది కష్టమవుతుంది అనేసి చెప్పారు. ఓకే,
సో దానికి సమాధానంగా మళ్ళీ కృష్ణుడు ఏమని చెప్తాడు అర్జునుడు అడిగితే? ప్రశాంతి మాతాజీ చెప్పండి. సాధన ద్వారా సాధ్యం, మీరు కాదు, మనసుని నియంత్రించడం మీరు కాదు, సాధన ద్వారా రమా మాతాజీ మీరు కాదు. సాధ్యమవుతుంది అని. హరే కృష్ణ, హరే కృష్ణ. ఎస్, ప్రశాంతి మాతాజీ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోలేదు. హరే కృష్ణ. మనం ఏదైనా కావాలని తపస్సు లెక్క అంటే ఇదే కార్యక్రమంలో ఇంకా ముందుకెళ్ళాలి అని నిమగ్నం అయితే ఆ పనిలో దాన్ని లేదు, రెండు పదాలు చెప్తాడు అర్జునుడికి. మనస్సు అదే మనసుని నియంత్రించడానికి 2 కార్యాలు చేసినట్లయితే మనసు నియంత్రించబడుతుంది అని అంటారు. ప్రేమిల మాతాజీ లేదా రాధా మాతాజీ, రూపా మాతాజీ ఎవరైనా చెప్పొచ్చు ఆన్సర్స్. చావరమ్మ మాతాజీ మొన్న క్లాస్ ఇచ్చింది కాబట్టి ఆమెకి మైండ్లో టక్క టక్క తిరుగుతూ ఉన్నాయి అన్ని. చెప్పండి. ఓన్లీ 2 words, 2. విజయ నిర్మల మాతాజీ, వీణా మాతాజీ. భక్తియుక్త సేవ ద్వారా నీ మనసును నా పైన లగ్నం చేసినట్లయితే. కాదు అంటే ఆ తర్వాత అంటే ఇవన్నీ వర్షమటి శ్లోకాలు అన్నమాట. మనసుని ప్రతి పనిని భగవంతుని పైన సాధన లాగా చేయాలని ప్రభుజీ. భగవంతుని కృష్ణుని మీద లగ్నం కేంద్రీకరణ చేసుకొని చేస్తే. క్వశ్చన్ మళ్ళీ అడగండి ప్రభుజీ ఒకసారి. అర్జునుడు ఫస్ట్ మైండ్ని నియంత్రించుకోవడానికి కృష్ణుడు అష్టాంగ యోగ పద్ధతిని ఐ థింక్ 12వ శ్లోకం 14వ శ్లోకం నుంచి 26 శ్లోకాల వరకు ఏమో చెప్తారనమాట 6వ అధ్యాయంలో. అంటే దాంట్లో యమ, నియమ, ప్రత్యాహార, ప్రాణాయామ, ఆసన, ధారణ, ధ్యానం అనేసి. ఓకే, ఈ యోగా పద్ధతులు చెప్పిన తర్వాతకి అర్జునుడు అంటాడు, నేను గాలిని నియంత్రించగలను కానీ మనస్సు చంచలం హి మన పార్త. సో ఈ చంచలమైనటువంటి మనస్సుని నియంత్రించడం చాలా కష్టం, కానీ వాయువుని నియంత్రించగలను అని అంటాడు. సో దానికి సమాధానంగా కృష్ణుడు మళ్ళీ ఇంకొకటి చెప్తాడనమాట. ఎస్, నువ్వు అన్నట్లుగా మనస్సు చంచలమైనటువంటిదే, కానీ దాన్ని ఇది చేసినట్లయితే నియంత్రించవచ్చు అని అనేసి 2 చెప్తాడు. అవి 2 జస్ట్ 2 సంస్కృత పదాలు అన్నమాట. శ్రీకృష్ణుని పాద పద్మాలపై మనసును నిలపడము. అవి శ్లోక ఏది ప్రభుజీ? శ్లోక నెంబర్ ఎంత ప్రభుజీ? 6వ అధ్యాయం మేబీ 29, 30, 32 అలా అక్కడ ఉంటుంది. తీయండి భగవద్గీత. తీశాను ప్రభుజీ. మళ్ళీ చెప్పిన తర్వాతకి ఓ అనొద్దు. ఆత్మను సో నేను చెప్తున్నాను చూడకుండా మళ్ళీ మీరు బుక్ చూసి చెప్పారని అనొద్దు. అభ్యాసము, వైరాగ్యము. నేను ఆ శ్లోకం ఎక్కుతాను ఇప్పుడు. అభ్యాసము, వైరాగ్యం. కరెక్టేనా? కరెక్టే ప్రభుజీ. శ్లోకం ప్రభుజీ. 35 శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో 35. నేను ఎన్నో శ్లోకం అని చెప్పాను? 26 నేను 32 22 వరకు అని చెప్పారు ప్రభుజీ. అభ్యాసేన 32 వరకు చెప్పారు, 28 నుంచి. 32 అక్కడ ఉంటుందా? సో 35 శ్లోక శ్రీ భగవాన్ ఉవాచ సంశయం మహాబాహో మనోర్దుర్విఘ్నచలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే.
అంటే సో సాధన మహానుభావులు ద్వారా తెలిపిన వైరాగ్యం ద్వారా చంచలమైన మనస్సును నిగ్రహించడము నిస్సందేహంగా అతి కష్టమే, కానీ తగిన సాధన ద్వారా వైరాగ్యం ద్వారా అది సాధ్యపడుతుంది అని అనేసి చెప్పారు. అవును ప్రభుజీ. ఓకే, అందరూ బ్యాక్. అభ్యాసము వైరాగ్యము. సో ఇప్పుడు మనస్సు గురించి చెప్తున్నారు అన్నమాట. సో ఆ మనస్సుని నియంత్రించాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి, మరియు దాంతో పాటుగా మనం చేసినటువంటి సాధన వల్ల మనకు ఈ భౌతిక విషయాల పట్ల వైరాగ్యం అనేది కూడా వస్తుందన్నమాట. సో ఇవి రెండు వైరాగ్యం అనేది సపరేట్గా రాదు, అంటే అది ఇండివిజువల్గా ఉండదు, అంటే స్వతంత్రంగా కాదనమాట. ఇప్పుడు మనం ఎలా అంటే మనస్సుతోనే కూడి ఉంటుంది కదా ప్రభుజీ, మనస్సులో అంటే మనం ఒకవైపు భక్తి కార్యాలు చేస్తూ ఉంటుంటే రెండో వైపు మనకి భౌతిక విషయాల పట్ల వైరాగ్యం కూడా కలుగుతుంది అన్నమాట. సో దీనికి ఉదాహరణ ఎలా ఏమిస్తారంటే శ్రీల ప్రభుపాల వారు, సో మనం ఆహారం తిన్నాం అనుకోండి, మనకు ఏమవుతుంది, ఒకటి సంతృప్తి కలుగుతుంది, రెండవది బలం వస్తుంది. సో స్పెషల్గా బలం రావడానికి మనం ఏమి చెయ్యం. సో అన్నం తిన్నామంటే, మనం భోజనం చేసామన్న ప్రసాదం తీసుకున్నామంటే దానివల్ల సంతృప్తి కలుగుతుంది, ఒకటి భోజనం బలం కూడా వస్తుంది అనమాట. సో అలాగే మనం సాధన చేసినట్లయితే, ఆధ్యాత్మిక పద్ధతులన్నిటిని పాటించినట్లయితే ప్రామాణికమైనటువంటివి, వాటి ద్వారా మనలో వైరాగ్యం కూడా కలుగుతుంది, భౌతిక విషయాల పట్ల వైరాగ్యం కూడా కలుగుతుంది అనమాట. సో అందుకనేసి ఆధ్యాత్మిక విషయాలను ప్రాక్టీస్ చేయాలన్నమాట, అభ్యాసం చేయాలి, అంటే దీన్నే సాధన చేయాలి అంటారన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇలా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటామో దాని ద్వారా మనలో ఏం కలుగుతుంది, వైరాగ్యం 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 కలుగుతుంది. సో మనం వైరాగ్యం మనలో ప్రభుజీ, రావట్లేదు అని అంటే మన ఆధ్యాత్మిక సాధన ఇంకా సరిగ్గా లేనట్లు అనమాట. వైరాగ్యం అంటే ఏమంటారు? భౌతిక విషయాల పట్ల ఆకర్షణ తగ్గడం, ఆసక్తి తగ్గడం, ఆకర్షణ తగ్గడం అన్నమాట. అవి కావాలి, ఇవి కావాలి, ఆకర్షణ తగ్గడం. ఆసక్తి లేకుండా ఉండడం. సో సో అలా ఇప్పుడు మరి మన మనసుని ఎలా ఏ విధంగా అభ్యాసం చేయాలి అని అంటే ఇక్కడ చెప్తున్నారు, మన మనస్సుని ఎప్పుడు ఎవరు ఉండాలి మన మనసులో, కృష్ణ భగవానుడు, కృష్ణుడి గురించి సంబంధించినటువంటి ఆలోచనలు మన మనసులో తిరుగుతూ ఉండాలి అన్నమాట. సో ఎప్పుడైతే అలా కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలు మన మనసులో తిరుగుతూ ఉంటాయో అప్పుడు మన మనస్సు నియంత్రించిన వాళ్ళం అయితే అనమాట. సో ఇక్కడ చెప్తున్నారు చైతన్య మా చరితామృత మధ్యలీలలో కృష్ణ సూర్య సమ మాయ హోయ్ అంధకార్ యహన్ కృష్ణ తాహన్ నాహి మాయర్ అధికార్. సో కృష్ణుడు అనేవాడు సూర్యుడు లాంటి వాడు, మాయ అనేది అంధకారము, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ చీకటి అనేది ఉండదు, లేదా మాయ అనేది ఉండదు అని అనేసి. సో మన మనస్సులో కృష్ణుడు లేదంటే ఏముంటుంది, మాయ ఉంటుంది. అంధకారం. మన మనసులో వెలుగు లేదంటే చీకటి ఉంటుంది. సో అలాగే మన మనసులో కృష్ణుడు లేడు అంటే మనం మాయలో ఉన్నట్లే అనమాట. సో మాయలో ఉన్నామంటే మన మనస్సుని నియంత్రించుకోవట్లేదని. సో ఎవరైతే ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో కూడా ఇక్కడ మాట్లాడటమే కాదు, రెండవది ఏమంటున్నారు, వాళ్ళ మనసులో కూడా కృష్ణుని గురించే ఆలోచిస్తూ ఉండాలి, కృష్ణునికి సంబంధించినటువంటి తత్వమే ఉండాలి అన్నమాట. సో బయటికి కృష్ణుని గురించి మాట్లాడుతూ లోపల మన మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయనుకోండి, అది వ్యర్థం, వాళ్ళు గురువులు కాదనమాట. అది వ్యర్థము, మరియు వాళ్ళు గురువులు కాదు. సో మన లోపల ఏదో మన నోట్లో ఏం మాట్లాడుతున్నామో మన మనసులో కూడా అదే ఉండాలి, కృష్ణ తత్వమే ఉండాలి, కృష్ణుని గురించి సంబంధించినటువంటి
ఆలోచనలే ఉండాలి. సో అప్పుడు కృష్ణుణ్ణి మన మనస్సుని నియంత్రించుకున్న వాళ్ళం అవుతాం. సో వాళ్ళు మాత్రమే రూప గోస్వామి చెప్పిన విధంగా ఏమైతారు? గురువులు ఉత్తమ ఆ, ఆచార్యులు. గురువులు అన్నమాట. సో ఫస్ట్ మనం వాక్కుకు సంబంధించినటువంటి చెప్పుకున్నాం, ఇప్పుడు మనస్సుకు సంబంధించినటువంటి చెప్పాం. ఇక మూడవది కోపాన్ని క్రోధం. కోపం కోప ఎవరు క్రోధాలు. చదువుతారు? నేను చదివాను ప్రభుజీ చదువుతాను. చదవండి. చదివాను ప్రభుజీ. రమామాతాజీ చదవండి. ఇలాగే కోపాన్ని కూడా నియంత్రించవచ్చును. కోపాన్ని మనం పూర్తిగా ఆపలేము, కానీ భగవంతుని లేదా భగవద్భక్తులను నిందించే వారిపై కోపాన్ని చూపటం ద్వారా మన కోపాన్ని నియంత్రించుకోవచ్చును. నిత్యానంద ప్రభువును నిందించి కొట్టిన జగాయి మాదాయిలనే దుష్ట సోదరులపై శ్రీ చైతన్యుడు తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. తృణాదపి సునీచేన తరోరుగ సహిష్ణున. మనిషి గడ్డిపోచ కన్ననో వినమ్రునిగాను, చెట్టు కన్ననో సహనశీలునిగాను ఉండాలి అని శ్రీ చైతన్యులే శిష్టాష్టకములో అన్నారు. మరి ఆయన ఎందుకు కోపాన్ని ప్రదర్శించారని ఎవరైనా అడగవచ్చు. ముఖ్య విషయం ఏమిటంటే, మనిషి తనకు జరిగే అవమానాలను సహించడానికి సిద్ధపడి ఉండాలి. కానీ శ్రీకృష్ణుడు లేదా విశుద్ధ కృష్ణ భక్తుల నిందకు గురి అయినప్పుడు నిజమైన భక్తుడు క్రుద్ధుడై అపరాధుల పట్ల ప్రచండాగ్నిలాగా వర్తిస్తాడు. క్రోధాన్ని ఆపలేము, కానీ దానిని సరియైన రీతిలో వాడగలము. హనుమంతుడు కోపంతోనే లంకను కాల్చాడు, అయినప్పటికీ అతడు గొప్ప రామభక్తునిగా పూజలందుతున్నాడు. ఆంజనేయుడు తన క్రోధాన్ని సరియైన పద్ధతిలో వాడాడని దీని అర్థం. అర్జునుడు దీనికి వేరొక ఉదాహరణ. యుద్ధము చేయడానికి అతడు సుముఖతను కనబరచలేదు. నువ్వు యుద్ధం చేయవలసిందే అంటూ శ్రీకృష్ణుడు అతని కోపాన్ని రగిలించాడు. కోపం లేనిదే యుద్ధము చేయటం అసంభవం. ఆయనను భగవత్ సేవలో వినియోగించినప్పుడు కోపము అణుగుతుంది. హరే కృష్ణ ప్రభు. ఓకే, హరే కృష్ణ. సో కోపాన్ని నిగ్రహించుకోవాలని చెప్తున్నారు. సో కోపం మళ్ళీ భగవద్గీత ఎక్కడ చెప్పారు? కోపం గురించి ఏ శ్లోకాలలో చెప్పారు? 2వ అధ్యాయంలో చెప్పారు ప్రభుజీ. క్రోధోద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో శ్లోక నంబర్ మీకు అంత డెవలప్ అవ్వాలా ప్రభుజీ? శ్లోకాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 62 22 62 అనుకుంటున్నా. 22. 62. 62 శ్లోకం తీయండి. ఇంకా తర్వాత కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. 63 ప్రభుజీ. మూడోది 63 భవతి. ప్రభుజీ. 63 63 ఆ, క్రోధాత్ 60. భవతి సమ్మోహాత్ దానికంటే ముందు శ్లోకం ధ్యాయతో విషయం పుంస. ధ్యాయోత్ విషయం జనతో విషయాన్ పుంసః సంజ్ఞస్తేషు పజాయతే సజ్ఞాసం జాయతే కామః అభిజాయతే. అభిజాయ. సో ఇక్కడ కోపానికి గల కారణం ఏంటిది అని అనేసి ఈ 2 శ్లోకాలలో వివరించడం జరిగింది అన్నమాట. సో ఎప్పుడైతే మన ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులపైన ధ్యానం చేయడం మొదలు పెడతాయో దానిపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. ఆసక్తి పెరగడం, అది ఆ కోరిక కనుక తీరనట్లయితే మనకు కోపం వస్తుంది. కోపం ద్వారా మోహము చెందుతాం. మోహం చెందేసి బుద్ధి నశించిపోతుంది. బుద్ధి నశించిపోయేసి పతనం చెందుతాము అని అనేసి ఈ 2 శ్లోకాలు మీరందరూ మంచిగా చెప్పారు. అప్పుడు ఎగ్జామ్ శ్లోకాలు కంఠస్థం చేయండి అన్నప్పుడు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు కోపాన్ని గురించేసి. సో ఈవెన్ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభుగా అవతరించినప్పుడు నిత్యానంద ప్రభుని నిందించినప్పుడు చైతన్య మహాప్రభు కూడా కోపం వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ప్రభుపాల వారు అంటున్నారు, అంటే మరి చైతన్య మహాప్రభే కోపాన్ని ప్రకటిస్తున్నాడు కదా అని అనేసి. సో దానికి వివరణ ఏమిచ్చారంటే, సో ఎవరైనా కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తులని లేదా భక్తులని గనక నిందించినట్లయితే వాళ్ళపైన కోపగించుకోవచ్చు. చైతన్య మహాప్రభు చెప్పాడు, తృణాదపి సునిచేన తరోరివ సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదాహరి అని అనేసి.
సో ఒక గడ్డిపోచలాగా నమ్రతను కలిగి ఉండాలి, చెట్టులాగా దృఢంగా ఉండాలి. తర్వాత ఎవరైనా అమానినా మానదు. అమ్మాని పొగిడినా నిందించినా గానీ సహిస్తూ ఉండాలి. ఇలా అప్పుడే మనం సదా హరిహి. సదాహరి. సో ఎప్పుడు కూడా కీర్తించవచ్చు అని అనేసి, భగవన్నామాన్ని జపించవచ్చు అని అనేసి. మనల్ని అగౌరవపరిచిన వాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఆ ఆ స్థితిలోనే మనం హరినామ సంకీర్తన చేస్తే అది కలుగుతుంది అని. సో అని చైతన్య మహాప్రభు చెప్పారు. కానీ ఎప్పుడైతే నిత్యానంద ప్రభుని వాళ్ళు నిందించారో వెంటనే ఆయనకి కోపం వచ్చిందనమాట. సో మరి ఆయన లైఫ్ లో ఆయననే అప్లై చేయొచ్చు కదా ప్రిన్సిపల్ అనేసి ఎవరైనా అంటే ఇక్కడ వివరణ ఇస్తున్నారు. కానీ భక్తుల విషయం వచ్చే వరకే మనము అలా ఏమీ చేయకుండా ఉండదు. సో ఆ కోపాన్ని భక్తులని రక్షించడానికి లేదా భక్తులని ఇది ఎవరైతే ఈ చెడు కార్యాలు చేస్తారో వాళ్ళని శిక్షించడానికి ఉపయోగించవచ్చు అని అనేసి 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో హనుమంతుడు కూడా ఆయన లంకకంతా కూడా నిప్పండించాడు. సో ఆయనకి కోపం వచ్చేటట్లుగా చేశారు. సో ఆ కోపాన్ని ఏం చేశాడంటే ఈ లంకనంతా కాల్చాడనమాట. సో అదేవిధంగా అర్జునుడు కూడా మొదట్లో ఆయన శాంతంగా ఉందామనుకున్నాడు, యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. కానీ కృష్ణుడు ఆయనకి భగవద్గీతనంతా బోధించి యుద్ధం చేయాలి అంటే కోపం ఉంటేనే కదా బాణం వేరేవాడిని చంపేది. సో ప్రశాంతంగా ఉంటూ ఎవరైనా చంపగలమా? సో కాబట్టి అర్జునుడికి కోపం వచ్చే విధంగా ఆయనని ప్రేరేపించాడు అనమాట కృష్ణుడు. అలా ఆయన కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని అంతా కూడా అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నటువంటి సైనికులని రాజులని సంహరించడానికి ఉపయోగించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి కోపాన్ని మళ్లించడం అన్నమాట. అంటే ఇప్పుడు మరి ఏం చేయాలి? మన కోపం ఉందంటే మనం ఏం చేయాలి ప్రభుజీ? కోపాన్ని వాడాలి, వాళ్ళంటే మంచి కార్యాలు వాడాలి. ఎవరు చెప్తారు? మన కోపం వచ్చిందంటే మనం ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్రం చెప్పించు. విజయ నిర్వహణ మాతాజీ, మీరు మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడుతున్నారు, మాకేం వినిపించట్లే. ఒకరు హరే కృష్ణ మంత్రం జపం చేయమన్నారు. ఇంకా భగవంతుడి సేవలోనే ఉపయోగించాలి కోపాన్ని. సో వెళ్ళి ఒక 10 పుస్తకాలు భుజాన వేసుకొని రోడ్ల మీద వెళ్ళి తిరిగి అమ్మొస్తే అప్పుడు మనకు ఆ కోపం ఇల్లు తిరిగి అమ్మేసి వస్తే ఆ కోపం కంట్రోల్. అంతే ప్రభుజీ. సో మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా మనల్ని భక్తి చేయనీయట్లేదు అనుకోండి, సో మనకు కోపం వస్తుంది న్యాచురల్ గా. సో అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఏమీ అనకుండా మనం భుజానికి ఒక 4 భగవద్గీతలు పట్టుకొని భగవత్ సేవ చేయాలి. భగవద్గీత పుస్తకాలు అమ్మొచ్చామనుకోండి, అప్పుడు మనలో ఉన్నటువంటి కోపం పోతుంది అనమాట. సో ఈ కలియుగంలో మనం చేసేది ఇదే. మన కోపాన్ని తగ్గించుకోవడానికి భగవంతుని సేవలో నియుక్తులమై ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం కోపాన్ని నియంత్రించుకోవచ్చు. భగవత్ సేవలో ఉండడం ద్వారా మన కోపాన్ని నియంత్రించుకోవచ్చు అని అనేసి. సో ఎవరైతే ఆ విధంగా భగవత్ సేవలో ఉంటారో వాళ్ళు గురువుగా ఉండడానికి అర్హులు అని అనేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు 3 అయిపోయాయి. సో ఫస్ట్ వచ్చేసి వాక్కు, సెకండ్ వచ్చేసి మనస్సు, మూడవది కోపం. కోపం ఎలా వస్తుందో మనకు భగవద్గీతలో చెప్పారు. సో దానికి ప్రాక్టికల్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ రూప గోస్వామి ప్రభుపాద భాషలో వివరించారు ఎలా మన కోపాన్ని నియంత్రించుకోవాలి అని అనేసి. ఓకే, సో అదే విధంగా మనస్సుని ఎలా నియంత్రించాలి అని అనేది తత్వాన్ని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు. భగవద్గీత 6వ అధ్యాయం. ఇక్కడ శ్రీల ప్రభుపాద వివరణ ఇస్తున్నారు ప్రాక్టికల్ గా ఎలా మన జీవితంలో అప్లై చేయాలి, మన మనసుని ఎలా నియంత్రించుకోవాలి అని అనేసి. సో అక్కడ ఏదైతే తత్వాన్ని బోధించారో ఆ తత్వాన్ని
ఇక్కడ మన నిజ జీవితంలో ఎలా పాటించాలి అనే విషయాలని రూప గోస్వామి ఈ శ్లోకాల ద్వారా మనకందరికీ కూడా తెలియజేస్తున్నారు అన్నమాట. ఓకే, సో 12:03 అయిపోయింది. మనం 10:30 నుంచి 12 వరకు అనుకున్నాం. సో టైం టు టైం. ఓకే, ఓకే ప్రభుజీ, నాకు కూడా 12:30 అయింది నైట్. ఓ హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదు ప్రభుజీ, క్లాస్ బాగా అర్థమైంది, ఓకే, బాగుంది ప్రభుజీ. ఇంట్రెస్ట్ గా కూడా ఉంది. ఓకే, సో మనము మళ్ళీ రేపు 10:30కి కలిసి మేబీ ఈ నెక్స్ట్ సెక్షన్ మిగిలిన 2-3 ప్రభుజీ, విషయాలు. క్వశ్చన్ పేపర్ కూడా పెట్టండి ప్రభుజీ, మీరు చెప్పేటప్పుడే మేము ఆన్సర్స్ అన్ని చూసుకుంటాం. ఓకే, సో నేను ఆ పనిలో ఉంటాను, క్వశ్చన్ పేపర్స్ పంపించేమని. ఓకే, క్వశ్చన్ పేపర్ పెడితే శ్లోకాలు అవి మేము క్లాస్ జరిగేటప్పుడే మేము ఆన్సర్స్ కూడా రాసేస్తారా? చూసుకుంటాం ప్రభుజీ. రిజల్ట్ పెట్టారా ప్రభుజీ? అంటే బుక్ లో కొంచెం టిక్కులు పెట్టుకుంటాం ప్రభుజీ ఆన్సర్లు వచ్చిన దగ్గర, ఓకే, అండర్లైన్ తీసుకొని అలా కొంచెం మళ్ళీ రేపు క్వశ్చన్ ఈజీగా ఆన్సర్లు చేసుకోగలుగుతాం. ఓకే, ఓకే. హరే థర్డ్ యూనిట్ రిజల్ట్స్ వచ్చినాయా ప్రభుజీ? అసలు ఈ మధ్య ఒక్క నిమిషం, నేను ఇక ఇది రికార్డింగ్ ఆపేస్తా, ఎందుకంటే